నేను మొన్నటిదాకా లక్కీ ట్రాక్ కింద కొన్ని వీడియోలు చేసేవాడిని. ఇప్పుడైతే నేను చేయట్లేదు వీడియోలు, ఎందుకంటే కొంచెం బిజీగా నేను చేయలేకపోయినా. నేను మళ్ళీ ఈ వీడియోలో నెంబర్స్ పెడతాను. లక్కీ డ్రా అంటే ఒకే పేరు, 3 పేర్లు కాదు, 2 పేర్లు కాదు, ఒకే పేరు. ఆ ఒక్క పేరు కూడా 5,000 ప్రైజ్ మనీ పెడతాను. 5,000 ప్రైజ్ మనీ లైవ్లో తీస్తాను, వీడియో కూడా చేయను. మళ్ళీ వీడియో కూడా చేయను, లైవ్లో తీస్తాను, లైవ్లో చెప్తాను. ఓకే, లైవ్లో తీసి లైవ్లో చెప్తాను ఏ పేరు వస్తుందని చెప్పి. 5,000 ప్రైజ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను లైవ్లో చేస్తాను. మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్ అని రాసుకొని లైవ్లో తీస్తాను వీడియో. లైవ్లో చెప్తాను ఎవరు గెలిచారనేది. 5,000 ప్రైజ్, ఒకటే ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ కాదు, ఒకటే ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ అది కూడా 5,000 ప్రైజ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి. మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను ఈ వీడియోలో కొన్ని విషయాలు కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడుతున్నా. ఇప్పుడు సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి గేమ్ చేంజర్, 2 డాకు మహారాజ్, 3 సంక్రాంతికి వస్తున్నాం. చాలామంది మంచి సినిమాని మిస్ అయిపోయారు. అదే గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అనేది వెంటనే బుర్రకెక్కేది, వెంటనే ఈ అమ్మ ఏముంది సినిమా అన్న ఫీలింగ్ రాదు. ఓకే, అది ఎందుకంటే రాజకీయ ప్రకారంగా, గవర్నమెంట్ జాబ్ ప్రకారంగా మనం చదువుకుంటే, మనకంటే ఎడ్యుకేషన్ ఉంటే మనం ఎంత పవర్ఫుల్, మనం ఏం చేయగలం అన్న దృక్పథంతో మీరు చూసారంటే సినిమా చాలా బాగుంటుంది. తర్వాత మీరు చూడాల్సిన సినిమా డాకు మహారాజ్ ఏంటంటే అందులో కూడా మంచి మెసేజ్ ఉంటుంది. ఏంటంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎవరో ఒకరు సహాయం చేయాలి. ఆ విధంగానే సినిమా తీశారు. బాబీ గారి సినిమా ఏంటంటే స్టోరీ రొటీన్ స్టోరీగా ఉంటుంది, కానీ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. ఆయన ఏ సినిమా తీసుకున్నా అంతే. అంతకుముందు తీసిన చిరంజీవి గారితో తీసిన సినిమా కూడా అంతే. తర్వాత ఇప్పుడు వచ్చింది ఈ సినిమా కూడా అంతే. ఆయనది కొత్త స్టోరీ, నాకు తెలిసి కొత్త స్టోరీ. ఇప్పుడు వచ్చి ఈ జోనర్ ఎవరు టచ్ చేయలేదు. ఫస్ట్గా ఈయన టచ్ చేయాలంటే జైలు అవకాశలో ఒక పార్ట్, సినిమాలో కొంత పార్ట్ అయితే ఇంకెవరు టచ్ చేయలేదు ఆ స్టోరీని. అలాంటి సినిమా స్టోరీ జైలు అవకాశంలో బాగుంటుంది. సరేనా. తర్వాత ఇప్పుడు వచ్చింది ఏంటంటే వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్నా. అనిల్ రావిపూర్ గారి సినిమా ఎలా ఉంటుందంటే అయింది కామెడీ, ఇరికించేస్తున్నారు కామెడీ. F2 తప్పించి, తర్వాత ఫస్ట్ వచ్చింది పటాస్ తప్పించి ఇంకా ఏ సినిమా కూడా నాకు తెలిసి కామెడీ అంతగా పండలేదు. మహేష్ బాబు గారు తీసిన సర్లేరు నీ కవర్లో కూడా కామెడీ ఇరికించేసింది కామెడీ, కానీ ఫ్రీగా మనస్ఫూర్తి నవ్వుతాం అన్నది ఏముండదు. అది కూడా అందులో కూడా ఇరికించిన కామెడీ, అవసరం లేని కామెడీ అనమాట. ట్రైన్ స్టోరీ ఉంటుంది కదా, అది నేను మహేష్ బాబు అభిమాని, నేను పక్క మహేష్ బాబు అభిమాని. ఆ సినిమాలో ట్రైన్ స్టోరీ ఉంటుంది, అది కూడా అంత రొటీన్ నార్మలే, ఇరికించిందే. ఫ్రీగా బాగున్నది, ఫ్రీగా మనస్ఫూర్తి నవ్వు వచ్చింది. చూస్తేనే డైలాగ్ వింటేనే నవ్వు వచ్చింది అన్నది ఏముండదు. ఒకటే ఫస్ట్ సినిమా తీసిన పటాస్, సెకండ్ తీసిన F2, ఈ 2 సినిమాలు తప్పించి అనిల్ రావు సినిమాలు మిగతా ఏమి అంత ఏం కాదు. ఇప్పుడు వచ్చిన సినిమా ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా ఎందుకు తీశారన్నది అనిల్ రావుపూర్ గారికి తెలియాలి. ఎందుకంటే రొటీన్ స్టోరీ, అర్థం పద్దలేని స్టోరీ, చెత్త కామెడీ. కొందరికి నచ్చవచ్చు ఫ్యామిలీ ప్రకారంగా, కానీ మీ పిల్లలు ఎదిగొచ్చింది మీ పిల్లలకి సరేనా ఆ సినిమా చూపించారంటే 90% పాడైపోతారు. 90%. ఎందుకంటే ఉంటాడు గోదన కొడుకు అందులోని బుడ్డగాడు. వాడు మాట్లాడే తీరు, వాడు మాట్లాడే బూతులు నిజంగా మామూలు కాదు, పచ్చి బూతులు. నవ్వు రాదు. పక్క వాళ్ళు నవ్వుతున్నారని మనం నవ్వు రావాలి అంతే. ఎన్ని బూతులు అంటే సినిమా అంతా బూతులే. ఇంకోటి ఏంటంటే వెంకటేష్ గారి ఫేస్లో కళ అయితే మొత్తం లేదు. నాకు తెలిసి కళ ఎలాగ ఉందంటే సినిమా ఫేమ్ అంతా ఒకలాగా ఉంటుంది, ఆయన ఫేస్ ఒకలాగా ఉంది. ఆ కళ్ళల్లో మీరు చూసారంటే మీరు ఒకసారి గమనించారంటే ఆ కళ, ఆ సురుకుతన ఏమో ఫేస్ కనిపించట్లే. సురుకుతనం కానీ ఆ కళ కానీ లేదు. లాస్ట్ F2లో కూడా ఏం పండింది ఏం లేదు సినిమా. F2లోనే వెంకటేష్ గారు లాస్ట్ అని నాకు తెలిసి. సరేనా. ఈ సినిమాలో అయితే వెంకటేష్ గారిని అసలు చూడలేకపోతున్నాం. నాకు అంత ఆయన యాక్టివ్గా లేడు.
ఆ ఫేమ్లో కూడా అంతగా ఏం కనపడతలేదు, చాలా డల్గా ఉన్నట్టున్నాడు, అంత ఏదో బద్ధకంగా ఉన్నట్టున్నాడు, బద్ధకంగా చెప్తున్నాడు మాటలు, బద్ధకంగా మాట్లాడుతున్నాడు, డైలాగ్ బద్ధకంగా చెప్తున్నాడు, ఆ టైప్లో ఉందేమో. కానీ నాకు తెలిసి పర్ఫెక్ట్గా నీట్గా మాట్లాడి సరేనా మనస్ఫూర్తిగా నవ్వుకున్న సినిమా అయితే కాదు. ఏదో చిల్లర శాస్త్రలో చిల్లర మాటలు చిల్లర కామెడీ, దానికైతే మీరు ఫ్యామిలీతో ప్రశాంతంగా కలిసి చూడవచ్చు. సినిమా నవ్వుతాక బాగుంటుంది, నవ్వచ్చు థియేటర్కి వెళ్ళి. మొబైల్స్ అయితే నవ్వరాదు కానీ థియేటర్లో నవ్వు వస్తుంది, ఎందుకంటే 10 మంది నవ్వుతే మనకు కూడా నవ్వు వస్తుంది సరేనా. నేను ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే సినిమా సంక్రాంతి సందర్భం సంక్రాంతి అయిపోయింది. మీరు ఫ్రీగా ఉంటే మీరు ఎప్పుడైనా మీరు చూడాలనుకుంటే ఫ్యామిలీతోటి సరేనా కంపల్సరీ గేమ్ చేంజర్కి వెళ్ళండి పిల్లలతోటి. గేమ్ చేంజర్లు ఏంటంటే ఒకటే చెప్పండి మీ పిల్లలకి, థియేటర్ మీద స్క్రీన్ మీద రామ్ చరణ్ చూపించకండి. అక్కడ మీరు చూడాల్సిన రామ్ చరణ్ కాదు, రామ్ చరణ్ అనిపిస్తున్న పొజిషన్ ఉంది కదా ఆ చైర్, ఏం చేయగలడు, చదువుకుంటే ఎంతవరకు వెళ్ళగలడు, ఎంత పవర్ ఉంటుంది మన చేతిలో, అది చూపించండి. ఫ్యూచర్లో బాగుంటుంది. మంచి సినిమాని చంపేస్తున్నారు అంతే. మంచి సినిమాని రామ్ చరణ్ సినిమా మంచి సినిమా చంపేస్తారండి. ఎక్స్ట్రా సినిమా ముందు 2 రోజులు నెగిటివ్ టాక్ వస్తుందేమో కానీ ఇప్పుడైతే పుంజుకుని సినిమా బాగున్నది, రన్ అవుతుంది సరేనా. అసలు ఆ స్టోరీ కానీ మనం చూడాల్సింది ఇంకా అంతకుమించి ఇంకేమంటుంది సినిమాలు ఇప్పుడు బట్టి నాకు తెలిసి. సినిమా చూడవచ్చు, ఇబ్బంది లేదు సరేనా. శంకర్ గారు ఇంకా బెటర్గా తీస్తారు ఆయన ఈసారి, కాకపోతే నెక్స్ట్ టైం హిట్ సూపర్ హిట్ పడుతుంది అనుకో. ఇప్పుడు కొంచెం ఇబ్బంది డల్గా ఉన్నాడు. తర్వాత ఇంకా డాకుమార్ ఇంకా చెప్పుకోవాలంటే బాలకృష్ణ గారి సినిమా చెప్పుకోవాలంటే డాకుమార్ సినిమా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి కడదాకా కూడా నాకు తెలిసి ఒక సీన్ అయితే బాలకృష్ణ గారు కూర్చుని ఏడుస్తూ ఒక డైలాగ్ చెప్తారు సరేనా ఫైట్ తర్వాత. నిజంగా అక్కడ నిజంగా చాలా బాగుంటుంది సీన్ డాకుమారేజ్. ఒకవేళ ఎవరైనా చూడవలసిన సినిమా, చాలా అంటే ఎక్సలెంట్గా ఉంటుంది డాకుమార్ సినిమా. అసలు నాకు తెలిసి ఒక సీన్ ఉంటుంది, ఇసుక తుఫాను, మనం గల్ఫ్ కంట్రీలో అనిపించి చాలామంది చూసుంటాం. ఇసుక తుఫాను కోవిడ్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఇసుక తుఫాను నుంచి గుర్రం నుంచి వచ్చినప్పుడు 2 చెవుల మధ్యలో నుంచి బాలకృష్ణ కళ్ళు కనిపిస్తాయి. నాకు ఆ సీన్ నాకు చాలా ఇష్టం. 2 చెవుల మధ్యలో నుంచి బాలకృష్ణ గారు ఒక ఫోజ్ ఉంటుంది. నాకు ఆ సీన్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఫోర్స్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. బీజిఎం కానీ సినిమా కానీ ఎక్సలెంట్ ఉంటుంది, చూడొచ్చు సినిమా. మీకు చెప్పిందే ఈ సినిమా కోసం. ఏ సినిమా కోసం అంటే సంక్రాంతికి వస్తున్న సినిమా రన్ అయిపోద్ది ఇంకా అలాగా, కామెడీ కానీ చెత్త కామెడీతోటి. నాకు తెలిసి అనిల్ రాపూర్ గారు మారితే బెటర్. ఇలా సినిమాలు ఇంకా 2-3 తీసాడంటే ఇలాంటి సినిమాలు రొటీన్ స్టోరీ, రొటీన్ కామెడీ, ఇంకా థియేటర్ కాబట్టి వెళ్ళరు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జనాల్లోనూ రొటీన్ కామెడీ అయిపోయింది, రొటీన్ కామెడీ చేస్తున్నారని చెప్పి ముద్రడిపోతుంది. ఒకవేళ ముద్రడిపోతే థియేటర్ కావాలి వెళ్ళారు ఇంకా. ఎందుకంటే నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్న సినిమా కంటే ప్రోమోలే చాలా బాగున్నాయి. ఆ సినిమా కోసం చేసిన ప్రోమోలు చాలా బాగున్నాయి అనమాట. ఆ షోలు కానీ అయ్యే హిట్ అయిపోయినాయి సినిమా కంటే. సినిమా నాకు తెలిసి యావరేజ్, అంతే, జస్ట్ యావరేజ్. ఒకసారి వెళ్ళి బలవంతంగా కూర్చుని చూడటమే, అంతకుమించి ఏముండదు సరేనా. నేను ఇంకొకటి ఏంటంటే ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా సరేనా. ఇప్పుడు ఎవరన్నా సరే ఇంట్లో పని చేసుకునే వాళ్ళు లేడీస్ కానీ బాయ్స్ కానీ, ఒకవేళ లేడీస్ అయితే తక్కువ, ఇంకో బాయ్స్ బయటకు వద్దామనుకున్న వాళ్ళు ఎవరన్నా రావద్దు. కంపెనీలు చేంజ్ అవ్వట్లేదు, ఆఫ్ చేసాడు మొత్తం. కంపెనీ నుంచి కంపెనీ కూడా అవ్వట్లేదు, ఇంట్లో నుంచి లిమోజన్లు అవ్వట్లేదు. ఎవరికన్నా కొంచెం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నేను ఒకళ్ళు రావాలనుకుంటే రావద్దు, అసలు ఇచ్చుకోవద్దు. మీరు ఎక్కడున్నారో అక్కడ పని చేసుకోండి. అది 2000 జీతం అయినా, ఒకవేళ కొంచెం జీతం ఎక్కువైనా లేకపోతే జీతం తక్కువ 1800 అయినా పర్లేదు, ఓపికగా చేసుకోండి. ఈ మాట మొన్న నేను చెప్పాలనుకుంటున్నా, నాకు సమయం లేక చెప్పలేకపోయినా. లిమోజన్ కంపెనీలో చేంజ్ అవ్వట్లేదు సరే. ఎవరైనా వచ్చే ఉద్దేశం అంటే రావద్దు, మార్చుకునే ఉద్దేశం అంటే మారవు. ఉన్న పని చెడిపోవడం తప్పించి ఇంకోటి లేదు, ఓకేనా. తర్వాత ఇంకో విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ ఫైనల్గానే ఈ వీడియోని మీరు కనీసం 2-3 కానీ షేర్ చేయండి, ఓకేనా. నేను ఒకటే ప్రైజ్ తీస్తాను, 5000 ప్రైజ్ లైవ్లో తీస్తాను. లైవ్లో తీసి ఏ పేరు ఇస్తాను చెప్పి అదే స్పాట్లో మీరు ఫోన్పే చేస్తే నేను అదే ఆ స్పాట్లో మీకు అమౌంట్ వేస్తాను, ఓకేనా. దయచేసి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో. మీతో పాటు వాళ్ళని కూడా చూపించండి, వాళ్ళని కూడా కామెంట్ పెట్టమని చెప్పండి నేను పెట్టిన నెంబర్లో.
ఆ కామెంట్ నేను లక్కీ డ్రా కింద ఇస్తాను, 5,000 ప్రైజ్ మనీ ఇస్తాను.